హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రొమాంటిక్ మొగుడులో ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరికీ భోగి శుభాకాంక్షలండి. అందరూ కూడా ఈ పండగని మీ కుటుంబ సభ్యులతో చాలా 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 సంతోషంగా సరదాగా గడుపుతూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ లహరి రాజశేఖర్. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ పాటలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. కారు ముందుకు పోనిస్తూనే మేఘన ఇంటివైపు అలా చూస్తూనే ఉన్నాడు సంజయ్. కానీ దూరం చేసుకున్నంత సులువు కాదు దగ్గర చేసుకోవడం అని అతని మనసుకి ఇంకా అర్థం కాలేదు. అది అర్థమయ్యేటట్లు చేయడానికే ఏమిటో తెలియదు కానీ ఆమె ఆ ఇల్లు దాటి బయటికి రాలేదు. అతని వైపు చూడలేదు. దేవుడా! నిజం తెలుసుకోకుండా అప్పుడు ఆవేశంతో తొందరపడడం ఎందుకు? ఇప్పుడు తప్పు తెలుసుకుని ఇలా దీని ఇంటి చుట్టూరు తిరగడం ఎందుకు? బాగా కావాల్సిందేరా నీకు. అనుభవించు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి కదా! అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు అతను. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పే కదా వెళ్తారు. అలాంటిది మీకు కూడా తెలీదు అంటే ఏంటి అర్థం? అంటూ ఫోన్లో టెన్షన్‌గా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న సందీప్‌కి బయట కారాగిన సౌండ్ వినిపించింది. దాంతో పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళి చూసేసరికి కారు దిగుతూ కనిపించాడు సంజయ్. అతన్ని చూడగానే మనసుకి ఒక రిలాక్సేషన్ రావడంతో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుని, "ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య? చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? నీ గురించి ఎక్కడ వెతకాలి నేను?" అని అతను ఆవేదనగా అడిగాడు సందీప్. అతని చుట్టూ చేతులు వేసి అతనికి ధైర్యాన్నిస్తూ, "నేనెక్కడికి వెళ్తానురా? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు?" అంటూ అడిగాడు సంజయ్. "ఏమో తెలీదు. రాత్రి నుంచి ఆకాంక్ష గారు ఫోన్ చేస్తూనే ఉన్నారట. నువ్వసలు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మార్నింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే కొంచెం కంగారుగా అనిపించింది" అంటూ సందీప్ చెప్పడంతో, "ఓహ్! దాని బాధపడలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా! మర్చిపోయాను" అని అనుకుంటూ, "అదేం లేదురా. అర్జెంట్ మీటింగ్ ఉంటే వేరే చోటికి వెళ్ళాను. అక్కడ లేట్ అవ్వడంతో రూమ్ తీసుకుని అక్కడే స్టే చేశాను. మార్నింగ్ బయలుదేరొచ్చాను అంతే. మీటింగ్లో ఉన్నప్పుడు తను బాగా డిస్టర్బ్ చేస్తుంది అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. తర్వాత ఆన్ చేయడం మర్చిపోయాను. నీకు నా గురించి తెలుసు కదా! మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే నచ్చదని" అంటూ కవర్ చేశాడు సంజయ్. "సర్లే, వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అయ్యి ఆ ఆకాంక్ష గారికంట ఫోన్ చేయి. మార్నింగ్ నుంచి ఒకటే టార్చర్. భరించలేకపోతున్నాను. ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ ఎలా భరిస్తావో ఏంటో ఆ టార్చర్‌ని. నాకేం అర్థం కావడం లేదు" అని అంటూ అతన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు సందీప్. లైఫ్ లాంగ్ ఎవరు భరిస్తారు? వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకోవాలి. లేదు అంటే ఇప్పుడు కౌగిలించుకుని ఐ మిస్ యూ అన్నయ్య అంటున్న నువ్వే నిజం తెలుసుకుని ఐ కిల్ యూ అన్నయ్య అంటావు. ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలి అనుకుంటూ తన ఫోన్స్ తీసుకుని స్విచ్ ఆన్ చేసి ఆమె నెంబర్కి డయల్ చేస్తూ ఉండగా ఏదో ఆలోచన వచ్చి ఆ కాల్ కట్ చేసి, "ఇలా కాల్‌లో మాట్లాడితే నీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. అదే డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చి కలిస్తే నా హార్ట్ బీట్ నాకు కనిపిస్తుంది. అవకాశం కలిసి వస్తే తనతో మాట్లాడి కన్విన్స్ చేసే అదృష్టమైనా కలుగుతుంది" అనుకుని చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి నీట్‌గా రెడీ అయ్యి ఆఫీస్‌కి బయలుదేరాడు సంజయ్. సీరియస్‌గా ఉన్న ఆకాంక్ష దగ్గరికి వచ్చింది మేఘన. అప్పటికే సంజయ్ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని, తనకి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అని మండిపోతూ ఉంది ఆకాంక్ష. ఆమె మొహంలో కనిపిస్తున్న ఆ కోపం చూసి, మేడం ఏంటి ఇంత కోపంగా ఉంది? ఈ టైంలో నేను రిజైనింగ్ లెటర్ ఇచ్చాను అంటే మీద పడి కరిచేస్తుందేమో అని భయపడుతూనే, మేడం అంటూ చిన్నగా పిలిచింది మేఘన. ఏంటి? అరిచినట్లే అడిగింది ఆకాంక్ష. "అది మేడం, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి" అని మేఘన అంటూ ఉండగా, "గుడ్ మార్నింగ్ ఆకాంక్ష"
అంటూ ఆ క్యాబిన్లోకి వచ్చాడు సంజయ్. అతన్ని చూడగానే వచ్చావా, రా చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుని వేగంగా వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఎక్కడికి వెళ్ళిపోయావు సంజయ్? నీకోసం రాత్రి నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పిచ్చిదానిలా ఫోన్ కాల్స్ ట్రై చేస్తూనే ఉన్నాను అంటూ లేని కన్నీళ్లని కళ్ళల్లోకి తెచ్చుకుంటూ కన్సర్న్గా అడిగింది ఆకాంక్ష. ఒసే ఒసే ఒసే, నీ క్యారెక్టర్కి నువ్వు చేస్తున్న పనికి అస్సలు సింక్ అవ్వలేదు. ఏదో నన్ను సెంటిమెంటల్గా బ్లాక్ చేద్దామని ప్లాన్ చేసి ఇలా నటిస్తున్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ నటించేదేదో ప్రైవేటుగా మన ఇద్దరమే ఉన్నప్పుడు నటించవే, నీకు దండం పెడతాను. పక్కనే నా పెళ్ళాన్ని పెట్టి నువ్వు వచ్చి ఇలా నన్ను అతుక్కుంటూ ఉంటే నా కొంపలో నేను పోసుకున్న నిప్పులు విసినికర్రతో విసురుకుని మరీ ఇంకా ఎక్కువ చేసుకున్నట్లు లేదా ఇది? ఫోన్ చేస్తే వదిలిపోయేదానికి అవసరమారా నీకు అని ఆమెతో పాటు తనని కూడా మనసులో తిట్టుకుంటూ దీనంగా మేఘన వైపు చూశాడు సంజయ్. గుండెల్లో అగ్నిమంట రగిలిపోతున్నా కష్టంగా ఆ మంటని గుండెల్లోనే దాచుకుని తనకేమీ పట్టనట్లు పక్కచూపులు చూస్తూ నిలబడింది మేఘన. కానీ ఆమె కంటిలో ఎవ్వరికీ కనబడని కన్నీటి పొర మాత్రం దాగే ఉంది. ఒక్కసారి నా వైపు చూడొచ్చు కదా మేఘన, నా మనసులో నేను ఎంత బాధపడుతున్నానో కనీసం ఒక్కసారైనా నా కళ్ళలో నీకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతను. వాళ్ళిద్దరూ అలా కౌగిలించుకొని ఉండడం మేఘాకి చాలా ఇరిటేషన్ తెప్పించింది. ఎంత ఇష్టం లేకపోతే కనీసం ఇది ఆఫీస్ అని, ఇక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు అని కూడా లేకుండా అంతలా గాఢంగా కౌగిలించుకుని లోకాన్ని సైతం మర్చిపోయి ఉంటారిద్దరు. అయినా నా పిచ్చి కానీ ఇష్టం ఎందుకుండదు? బాగా బలిసిన పార్టీ కదా, ఇష్టం లేకుండా ఎందుకుంటుందిలే. పట్టుకుంటున్నట్లు పట్టుకుని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి నాలా అవసరానికి అమ్ముడుపోయే మనిషి తను కాదు కదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయటికి వెళుతూ ఉంది మేఘన. అది గమనించి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు సంజయ్. ఇంత గట్టిగా కౌగిలించుకున్నా కూడా నా చుట్టూ తన చేతులు వేసి పట్టుకుని నేనున్నాను నీకు అంటూ నన్ను ఓదార్చకుండా ఏం చేస్తున్నావురా బాబు నువ్వు? త్వరగా ఆ అపాలజీ ఏదో చెప్పు. ఇలా ఏడుపు నటించడం నాకు చాలా కష్టంగా ఉంది అనుకుంటూ అతన్ని అలాగే గట్టిగా పట్టుకుని ఉన్న ఆకాంక్ష అతని చెయ్యి మరొక ఆడదాని చేతిని వదలకుండా పట్టుకుని ఉంది అన్న విషయాన్ని అస్సలు గమనించలేకపోయింది. నా చేతిని విడిచిపెట్టు అని గట్టిగా అరిస్తే అది ఆకాంక్షకి ఎక్కడ వినిపిస్తుందో, ఆమె ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అన్న ఉద్దేశంతో అరవకుండానే అతని చేతిలో ఉన్న తన చేతిని కష్టంగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది మేఘన. ఆమె వైపు చూస్తూ, ఐఎమ్ సో సారీరా, నేను నమ్మింది నిజమనుకున్న భ్రమలో నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. నా వల్ల నువ్వు చాలా నరకం అనుభవించావు అని నాకు అర్థమవుతుంది. నేను చేసిన తప్పు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే చాలా గిల్టీగా ఉంది. ఏం చేస్తే నీ విషయంలో నేను చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోగలనో నాకు అర్థం కావడం లేదు. నాకు నువ్వు ఎలాంటి శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను. కానీ ఇలా నా నుంచి దూరంగా మాత్రం వెళ్ళొద్దు. నువ్వు లేకుండా బ్రతకలేనురా. ప్లీజ్ అర్థం చేసుకో. నీ కన్నీళ్ళకి నేను కారణమయ్యాను అన్నది ఎంత నిజమో, నా మనసులో నీపై ప్రేమ ఉంది అన్న మాట కూడా అంతే నిజం. అది నిరూపించుకోవడం కోసం నేనేమైనా చేస్తాను అని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మెహగన వైపు చూస్తూ చాలా నిజాయితీగా ఆమెకి చెప్తూ ఉన్నాడు సంజయ్. కానీ అతని కౌగిలించుకుని ఉన్న ఆకాంక్ష ఆ మాటలు అన్నీ తనకే చెప్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంది. అది అతను గ్రహించలేకపోయాడు. అతని మాటలన్నీ విన్న ఆకాంక్ష మనసు ప్రశాంతంగా మారింది. అది అలా రావాలి దారిలోకి, లేకపోతే నా ఫోన్నే ఇగ్నోర్ చేస్తావా? పాపం నా కన్నీళ్లు చూసి అవి నిజమని నమ్మేసి ఎమోషనల్ అయిపోతున్నట్లున్నాడు. కొంచెం కూల్ చేద్దాం అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అతని మాటలు అన్నీ వింటున్న మేఘనకి చాలా కోపం వచ్చింది.
ఒక చేతితో ఆమెని కౌగిలించుకుంటూనే మరొక చేతితో నా కన్నీళ్లు తుడవాలి అని చూస్తున్నావా? ఇన్ని రోజులు నా విషయంలో నువ్వు ఏదైనా పొరపాటు పడ్డావేమో, ఏదైనా జరగరాని పొరపాటు జరిగిందేమో, అందుకే నువ్వు అలా ప్రవర్తించి ఉంటావు అనుకున్నాను. కానీ కాదు. ఆడవాళ్ళ జీవితంతో ఆడుకోవడం నీకు బాగా అలవాటు అని ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది. నీలాంటి మనసు లేని మృగానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుని లీవ్ మీ అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ అరుపు విని అదిరిపడి ఆకాంక్ష సంజయ్కి కొంచెం దూరం జరగడం, అదే సమయంలో సంజయ్ మేఘనా చేతిని విడిచిపెట్టడం ఒక్కసారిగా జరిగాయి. మేఘనా వైపు కోపంగా చూస్తూ, ఎందుకు అంత గట్టిగా అరిచావు అంటే సీరియస్ అయింది ఆకాంక్ష. అబ్బా, వీడి మీద కోపంతో అరిచి మేడం దగ్గర బుక్ అయిపోయాను అని మనసులో అనుకుని, అది మేడం, అది ఏంటి అంటే ఇది ఆఫీస్ కదా మేడం. ఇక్కడ మీరు సార్ అంత క్లోజ్గా ఉండడం స్టాఫ్ ఎవరైనా చూస్తే అంత బాగోదు. పైగా మీతో డీల్ చేయడానికి వేరే కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం పద్ధతిగా ఉండదు కదా. అందుకే అలా అరిచాను. మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ మేడం అంటూ చెప్పింది మేఘన. ఆమె మీద పట్టరానంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని, ఇట్స్ ఓకే. నువ్వు సారీ చెప్పవలసింది నాకు కాదు, సార్కి. ఆయనకి చెప్పు ఆ సారీ ఏదో. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నాతో పంచుకుంటున్న సమయంలో ఇలా నువ్వు డిస్టర్బ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దానికి నువ్వు ఖచ్చితంగా సార్కి సారీ చెప్పవలసిందే అంటూ ఆర్డర్ వేసింది ఆకాంక్ష. ఆ మాటతో అదిరిపడి ఆమె వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ, తను నాకు సారీ చెప్పడం ఏంటి? అసలే నేను చెప్పే సారీ అది యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని నేను భయపడి చేస్తూ ఉంటే మధ్యలోని గొడవ ఏంటి నాకు? అది వెళ్ళిపోతుంది అన్న టెన్షన్లో నన్ను బంకజలగలా నువ్వు అతుక్కొని ఉన్న విషయం మర్చిపోయి దానికి నా మనసులో మాటలన్నీ చెప్పేశాను. కానీ అది రాంగ్గా కనెక్ట్ అయింది అని ఇప్పుడే కదా నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని అతను అనుకుంటూ ఉండగా అతను ముందుకు వెళ్ళి కోపం నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ, ఐ యామ్ సో సారీ సార్. మీ వాల్యుబుల్ టైం, మీరు మేడంతో కలిసి గడపాలి అనుకున్న ఫ్రీ టైంని నేను అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేశాను. మీ మధ్యలో మూడో వ్యక్తిగా నేను రాకూడదు. ఆ విషయం మర్చిపోయి హద్దు మీరి ప్రవర్తించినందుకు, మీ ఆనందపు క్షణాలను ఆవిరి చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మధ్యలోకి నేను రాను. రావడానికి అసలు ప్రయత్నం కూడా చెయ్యను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన. ఏంటి, ఆనందపు క్షణాలా? అది కూడా డైనోసార్ లాగా ఇంత పెద్ద నోరు వేసుకుని అరిచే దీనితో. తో నా బతుకు, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? మేఘన, ఇలా కాదు. నీకు ఇంకొంచెం వివరంగా నా మనసులో ఫీలింగ్స్ అర్థమయ్యే విధంగా క్లారిటీగా క్లియర్ చేస్తాను. ఆ తర్వాత వచ్చి ఈ డైనోసార్తో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను అనుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు సంజయ్. అది గమనించి వెళ్ళి అతని దారికి అడ్డంగా నిలబడి, ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? రాత్రంతా నన్ను చాలా చాలా టెన్షన్ పెట్టారు కదా. దానికి పనిష్మెంట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తారు మీరు అంటూ అడిగింది ఆకాంక్ష. ఏంటి పనిష్మెంటా తల్లి? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి మించిన పెద్ద పనిష్మెంట్ నా జీవితానికి మరొకటి ఉంటుందా? ఉంటే దానికన్నా అదృష్టం మరొకటి లేదు అనుకుంటాను అనుకుంటూ, అది కాదు ఆకాంక్ష, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, నేను వెంటనే వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను కదా అన్నాడు సంజయ్. మీరు అంత శ్రమ పడవలసిన అవసరం ఏమీ లేదు సార్. నేను ఆల్రెడీ మీ పిఏకి కాల్ చేసి మీ అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఈ రోజంతా మీరు నాతోటే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం బయటికి వెళదాం అంటూ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసింది ఆకాంక్ష. ఏంటి, నీతో బయటకా? దేవుడా, ఎలా ఇరుక్కుపోయానేంటి అనుకుంటూ, నీకు మీటింగ్ అయ్యే వరకు టైం ఉంది కదా, ఈ లోపల నేను ఒకసారి నీ ఆఫీస్ చూసి వస్తాను. అది ఏంటంటే నా ఆఫీస్ ఇంటీరియర్ వర్క్ కొంచెం చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నీ ఆఫీస్ నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఒకసారి తిరిగాను అంటే నాకు ఒక ఐడియా వస్తుంది కదా అంటూ చెప్పాడు సంజయ్. ఓహ్, అవునా? అయితే నువ్వు ఒక్కడివే వెళ్తే నీకు క్లియర్గా ఆఫీస్ మొత్తం తిరిగి చూడడం
అంతగా తెలీదు. ఉండు, నీతో ఎవరినైనా పంపిస్తాను అంటూ తన ఫోన్ తీసుకుని మేఘనకి కాల్ చేసింది. ఆమె, ఎవరిని పంపిస్తావే తల్లి? నువ్వు ఎవరిని పంపించినా నేను మేఘనతో మాట్లాడడం కుదరదు. అలా అని వద్దు అని కూడా నీతో చెప్పలేను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు సంజయ్. ఒకసారి లోపలికి రా అని ఆకాంక్ష చెప్పడంతో ఒక 2 నిమిషాల తర్వాత లోపలికి వచ్చింది మేఘన. ఆమెను చూసి కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని, హమ్మయ్య, ఏదో మనిషిని మింగేసే డైనోసార్ అని ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ నీలో కూడా ఏదో మూల మంచి అన్న కాన్సెప్ట్ మిగిలే ఉంది. సంతోషం అనుకుంటూ ఉన్నాడు సంజయ్. మిస్ మేఘన, సార్ ఆఫీస్ మొత్తం చూడాలి అనుకుంటున్నారు. ఆయన్ని నీతో తీసుకువెళ్ళి ఆఫీస్ అంతా తిప్పి చూపించు. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ ఆయన నాకు కాబోయే భర్త అంటూ పరిచయం చేయి అని ఆర్డర్ వేసింది ఆకాంక్ష. ఆ ఆర్డర్ విని పళ్ళు కొరుకుతూ సంజయ్ వైపు చూసింది మేఘన. ఆమె చూపు చూసి కొంచెం భయపడిన సంజయ్ తల వంచుకొని, ఏంటి, నా భార్య నన్ను మరొక ఆడదానికి కాబోయే భర్త అంటూ వేరే వాళ్ళకి పరిచయం చేయాలా? దీనికన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? అంతకన్నా నన్ను మోసం చేసి పారిపోయిన మొగుడు వెధవ వీడే అంటూ తను నన్ను పరిచయం చేయడం, నేను అందరికీ అలా పరిచయం అవ్వడం చాలా బాగుంటుంది అనుకుంటూ, ఇప్పుడు పరిచయాలు లాంటివి ఎందుకు ఆకాంక్ష? ఎలాగో వాళ్ళందరూ పెళ్ళికి వస్తారు కదా, అక్కడ అందరి ముందు నీకు నువ్వుగా పరిచయం చేస్తే బాగుంటుంది. వాళ్ళకి సర్ప్రైజ్గా కూడా ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడే మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి నేను మీ మేడంకి కాబోయే భర్తని అంటూ పరిచయం చేసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు సంజయ్. అందులో ఇబ్బంది ఏముంది సార్? మీరేమైనా 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఏంటి? ముందుగానే ఇలా జనాలకి పరిచయమై అందులో ఎవరో ఒకరు మిమ్మల్ని గుర్తుపట్టి ఆ విషయం మేడంకి వచ్చి చెప్తారు అని మీరు భయపడడానికి చేసుకుంటున్నది జీవితంలో మొట్టమొదటి పెళ్ళి. అది కూడా మా మేడంని ఎంతగానో ఇష్టపడి ప్రేమించి ఆమె కావాలని కోరుకుంటూ చేసుకుంటున్నారు. సో ఆ విషయం అందరికీ చెప్పుకోవడంలో తప్పేముంది అంది మేఘన. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆమె వైపు దీనంగా చూస్తూ, ఆడేసుకుంటున్నారు కదా జీవితంతో అనుకుని, నిజమే, తప్పేమీ లేదు, కానీ పెళ్ళి అనుకుంటున్నాము, ఇంకా పెళ్ళైతే జరగలేదు కదా. జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటాం మేఘన, కానీ అన్నీ జరిగిపోవు కదా. మనసులో ఎంత కోపం, ద్వేషం, ఎదుటి మనిషిపై అసహ్యం ఉన్నా ఆ మనిషితో మన జీవితం రాసిపెట్టి ఉంటే వాళ్ళిద్దరినీ ఆ దేవుడు దీవిస్తే వారి జీవితాంతం కలిసే ఉంటారు. కానీ అలా రాసిపెట్టి లేకపోతే మాత్రం మనసులో చచ్చేంత ప్రేమ ఉన్న మనుషులు ఎప్పటికీ ఒకటి కాలేరు. కన్నుమూసి తెరిచే సమయంలో మారిపోయే జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మా జీవితం ఉందో లేదో ఇంకా తెలియదు కదా. తెలిసిన తర్వాత అందరికీ చెప్పుకోవడం బాగుంటుంది అని నా ఉద్దేశం. ఈ విషయం గురించి ఇంకా డిస్కషన్ ఆపితే మేడంకి మీటింగ్ ఉంది, మనం వెళ్దాం అంటూ అడిగాడు సంజయ్. మనిద్దరం కలిసి ఉండాలి అని ఆ దేవుడు ఎప్పుడో దీవించాడు. కానీ నన్ను, నా ప్రేమని కాలితో తన్ని నా క్యారెక్టర్ని అవమానించిన నీతో జీవితం పంచుకోవడం అన్నది జరగని పని. అయినా ప్రేమ విలువ తెలియని నీలాంటి వాళ్ళతో నాకేంటిలే అని మనసులో అనుకుని, పదండి సార్, ఆఫీస్ మొత్తం చూపిస్తాను అంటూ అతన్ని తీసుకుని ఆఫీస్ మొత్తం చూపించడానికి తీసుకువెళుతూ ఉంది మేఘన. వెళుతున్న అతని వైపు చూసి, సంజయ్ ఏదో దాస్తున్నాడు. నా ముందు తను చెప్తున్న మాటలన్నీ జెన్యున్గా అతని నోటి నుంచి వచ్చినా కూడా అవి నా కోసమే చెప్తున్న మాటల్లా నాకెందుకో అనిపించడం లేదు. వాటిలో వేరే అర్థం ఏదో ఉంది అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంది ఆకాంక్ష. ఆఫీస్ మొత్తం తిప్పుతూ ప్రతి సెక్షన్ గురించి అతనికి వివరిస్తూ ఉంది మేఘన. కానీ అతను తన దృష్టి మొత్తం ఆ ఆఫీస్ మీద కాకుండా తన ముందు నడుస్తూ ఉన్న మేఘన మీద పెట్టాడు. అందంగా నడకకి లయబద్ధంగా ఊగుతున్న ఆమె నడుముని అలా చూస్తూ, ఈ 3 సంవత్సరాల్లో కొంచెం ఒళ్ళి చేసినట్లున్నావు అని చిన్నగా వచ్చిన అతని వాయిస్ విని
కోపంగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ఆమె. దాంతో ఆమె వైపు చూసి అంటే అది మనసుకి అనిపించింది. మనసులోనే ఉంచుకోకుండా పొరపాటున పైకి అనేశాను. నీకు కూడా బాగా తెలుసు కదా! నేను మనసులో ఏది దాచుకుని మాట్లాడను అని. అందుకే మన మధ్య ఉన్న చొరవ కొద్దీ మాట పైకొచ్చేసింది. ఎవరు వినలేదులే, కంగారు పడకు అన్నాడు సంజయ్. పళ్ళు కొరుకుతూ అతన్ని చూసి ఆఫీస్ చూపించడం అయిపోయింది సార్. ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఒంటరిగా ఆఫీస్ మొత్తం తిరిగి చూసుకోండి. నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది మేఘన. అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది? నువ్వు ఇలా వెళ్ళిపోతే నేనెవరితో మాట్లాడాలి? అసలు నేను వచ్చిందే నీతో మాట్లాడడం కోసం కదా అనుకుంటూ చుట్టూ చూసిన అతనికి అక్కడ ఎవరూ ఉన్నట్లు అనిపించలేదు. దానితో వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆ పక్కనే ఉన్న ఒక రూమ్లోకి ఆమెని తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆ రూమ్ మొత్తం చూశాడు అతను. అది స్టాఫ్ లంచ్ చేయడానికి ఉపయోగించే రూమ్ అవడంతో, అది లంచ్ టైం కాకపోవడంతో అక్కడ ఎవ్వరూ అతనికి కనిపించలేదు. తనని అతను అలా ఒక గదిలోకి తీసుకురావడంతో ఆమెకి మనసులో చాలా భయం వేసింది. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఎందుకు? ఎందుకు నన్నిలా గదిలోకి తీసుకువచ్చారు? అంటూ అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మేఘన. దానితో ఆమె చేతిని వదిలి ఆమెని తన దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకొని, ఐఎమ్ సారీ మేఘన. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ విషయంలో నేను ప్రతీదీ కావాలనే చేశాను. కానీ అలా చేయడానికి ఒక కారణం ఉంది. ఒక అపార్థం మన మధ్య రావడం వలన నేను అలా నీ మీద పగ సాధించాలి అన్న ఉద్దేశంతో అదంతా చేశాను తప్ప కావాలని చెయ్యలేదు. ప్లీజ్ నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు అంటూ చెప్తూ ఉన్నాడు సంజయ్. అతను అలా కౌగిలించుకుంటూ ఉంటే ఒంటి మీద జెర్లు పాములు పాకుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో, సార్ ప్లీజ్ నన్ను వదలండి. మీ స్పర్శని కూడా నేను భరించలేకపోతున్నాను. మీరు ఇంకొక్క నిమిషం ఇలానే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా అరుస్తూ ఉంది మేఘన. నువ్వు ఏం చేసినా నేను నిన్ను విడిచిపెట్టను మేఘన. నాకు తెలుసు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించడం అంత సులువైన విషయం కాదు అని. నా వల్ల నీ మనసు చాలా బాధపడింది. ఆ విషయం అర్థమవుతూ ఉంటే అది మనసుకు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను నువ్వు క్షమించకపోతే ఇంక ఎవరు క్షమిస్తారు చెప్పు? నా ప్రేమ నాటకం అవ్వచ్చు, కానీ నా మీద నీ మనసు పెంచుకున్న ప్రేమ మాత్రం నిజమే కదా. అప్పుడు నువ్వు ఏ ప్రేమనైతే ఆశించి నా దగ్గరికి వచ్చావో అదే ప్రేమని ఇప్పుడు నీకు నేను పంచడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను క్షమించి నాతో రా. మన బంధం గురించి అందరితో చెప్తాను. నిన్ను అందరి ముందు నా భార్యగా అంగీకరిస్తాను అంటూ చెప్తున్నాడు సంజయ్. ఆ మాటలన్నీ వింటూ ఉంటే అంతకంతకీ కోపం పెరిగిపోతూ ఉంది మేఘనకి. గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, మీరు ఇంతగా నన్ను క్షమించు అని అడగడానికి అసలు మీరు చేసిన తప్పేంటి సార్? మీరు ఏం చేశారో, అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం క్లియర్గా చెప్తారా అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో ఆశ్చర్యానికి గురైన అతను ఆమెను వదిలి ఒక్కడుగు ఆమెకు దూరం జరిగి, నేను నీ విషయంలో ఏం చేశానో నీకు గుర్తులేదా అంటూ అడిగాడు. చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తూ, తప్పు చేసిన మీకే గుర్తులేదు, మరి ఏ తప్పు చేయని నాకు మాత్రం ఎందుకు గుర్తు ఉండాలి సార్ అని ఒక్క నిమిషం అతని మొహంలోకి అలా చూస్తూ ఉండిపోయి అతను ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, ఓ నేను ఎప్పటికీ మర్చిపోకూడదు అని నాకు అనుక్షణం గుర్తుండిపోయేలాగా నేను చెయ్యని తప్పుకి నన్ను బలిపశువుని మీరు చేశారు కదా. మర్చిపోయాను సార్. నాకు జీవితాంతం గుర్తుండిపోవాలని మీరు చాలా కష్టపడినా కూడా నేనేంటి ఇలా మర్చిపోయాను? అంటే అది ఆ ఊరు నుంచి ఇక్కడికి ఒక తప్పు చేసిన ఆడదానిలాగా అక్కడ చూసే జనాల చూపుల నుండి తప్పించుకోవడం కోసం అప్పటికప్పుడు దొంగలా పారిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ తలదాచుకున్నాను కదా. బహుశా ఆ జనం ఇక్కడ లేకపోవడం వలన
ఆ నిజం ఇక్కడ ఉన్న జనానికి తెలియకపోవడం వలన ఆ విషయం గురించి మర్చిపోయినట్లున్నాను. కరెక్టే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బిజీ లైఫ్‌లో పడి, నా వాళ్ళని బ్రతికించుకోవడం కోసం ఉద్యోగం చేసుకుంటూ, అందులో పడి ఆ విషయమే మర్చిపోయాను సార్. మళ్ళీ ఇదిగో మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత నాకు గుర్తు వచ్చింది. అది కూడా ఇంకా సరిగ్గా గుర్తు రాలేదు. ఇంకా బాగా గుర్తు చేసుకుంటే లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేనేమో. ఇప్పుడే గుర్తు చేసుకుంటానుండండి అంటూ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తూ ఉంది ఆమె. ఆమె అంటున్న ప్రతి మాటలో బాధ కనిపిస్తూ ఉండడంతో బొమ్మలా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అతను. అసలు ఆమె ఏం చేస్తుందో కూడా అతనికి అసలు అర్థం కావడం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఆ కాల్ ఎవరో లిఫ్ట్ చేయడంతో, హలో, మాట్లాడేది ప్రకాష్ గారేనా అంటూ అడిగింది మేఘన. అవును మేడం, ఎవరు మీరు అంటూ ప్రకాష్ అడగడంతో, హలో సార్, మీ ఆఫీసులో మేఘన అనే ఒక అమ్మాయి 3 సంవత్సరాల క్రితం పనిచేసి మానేసింది కదా, తన గురించి కాల్ చేస్తున్నాను. తను మాకు తెలిసిన అమ్మాయి సార్. తనకి మా బంధువుల నుంచి ఒక పెళ్లి సంబంధం వచ్చింది కాబట్టి ఎంక్వైరీ కోసం కాల్ చేశాను. తను మంచిదేనా? ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ పెళ్లి సంబంధం మేము కుదుర్చుకోవచ్చా అంటూ అడిగింది మేఘన. ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూశాడు సంజయ్. ఆ పక్క నుంచి వచ్చే సమాధానం ఏమిటో అతనికి బాగా తెలిసి ఉండడంతో ఆ మాటలు వినాలి అని అతని అసలు అనుకోవడం లేదు. ఏంటి, ఆ అమ్మాయికి సంబంధం చూడాలి అనుకుంటున్నారా? అలా అయితే వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి మేడం. లేదు అంటే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతారు. అది పక్కా తిరుగుబోతు. మొన్న మధ్యన మా బాస్తో లింకు పెట్టుకుని చాలా కథనే నడిపించింది. ఆ విషయం అందరికీ తెలిసిపోవడంతో మాకు ఎవ్వరికి మొహం చూపించుకోలేక రిజైన్ చేసి ఇక్కడి నుండి పారిపోయింది. ఆ తర్వాత 2-3 మగవాళ్లతో అది తిరగడం, అప్పుడప్పుడు హోటల్ రూమ్స్కి వెళ్ళడం మేము చూస్తూనే ఉన్నామనుకోండి. కాబట్టి అలాంటి అమ్మాయిలు మగవాడి అవసరాలు తీర్చడానికి పనికి వస్తారు కానీ పెళ్లి చేసుకుని ఇల్లాలుగా ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రం పనికిరారు. మీ మంచి కోరి చెప్తున్నాను. ఆ అమ్మాయికి సంబంధాలు చూసి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోకండి. దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకున్నాడు అంటే బయట నుండి లోపలికి వచ్చే ముందు గుమ్మం బయట ఏ మగవాడి చెప్పులైనా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుని లోపలికి రావాల్సి ఉంటుంది. గుమ్మం ముందు గోర్ఖా బ్రతికైపోతుంది వాడి జీవితం అని ప్రకాష్ చెప్పడంతో, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కాల్ కట్ చేసిన ఆమె కళ్ళల్లో నీళ్లు కళ్ళు దాటి చెంపలను తడిపేస్తున్నాయి. ఇది సార్, ఇది ప్రాణంగా మిమ్మల్ని ప్రేమించిన నాకు మీరిచ్చిన విలువైన బహుమతి. మీరు ఇందాక అన్నారు కదా, నా మీద నీ మనసులో పెంచుకున్న ప్రేమ నిజమే కదా అని. ఆ నిజమైన ప్రేమకి దొరికిన గొప్ప గౌరవం ఇది. ఇలాంటి గౌరవం పొందిన తర్వాత ఇంకా మనసు ఎక్కడ ఉంటుంది సార్? ఎప్పుడో చచ్చిపోయింది కదా. అలాగే నా మనసు కూడా చచ్చిపోయింది. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని మీ అర్ధాంగిగా మారినందుకు మీరు సమాజంలో నాకు కల్పించిన గౌరవం బజారు ఆడది. ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి సార్. ఆ గొడవల్లో ఎవరో ఒకరు ఒక మాట తోలవచ్చు. ఆవేశంలో ఏదైనా అనకూడని పదంతో భార్యని తిట్టవచ్చు. కానీ అదే భర్త, అదే మాట వేరే వాడు ఎవ్వరైనా సరే తన భార్యని అంటే మాత్రం అక్కడికక్కడే నరికి చంపేస్తాడు. అది సార్ ప్రతి భర్త తన భార్యకి సమాజంలో ఇచ్చే గౌరవం. కానీ మీరు నాకు ఏమిచ్చారు? రిజిస్టర్ ఆఫీసులో పెట్టిన సంతకాలు అబద్ధం అవ్వచ్చు. అక్కడ మన పెళ్లి జరిగింది అని వాళ్ళు చెప్పిన మాటలు అబద్ధం అవ్వచ్చు. పెళ్లి జరిగింది అనడానికి సాక్ష్యంగా వాళ్ళు పెట్టిన సంతకాలు అబద్ధం అవ్వచ్చు. కానీ మీరు నా మెడలో కట్టిన తాళి మాత్రం నిజమేగా? అది అబద్ధం కాదు కదా. మరి అలాంటప్పుడు నేను మీ ఇల్లాలునే అవుతాను కానీ వెలయాలని ఎలా అయ్యాను? నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు వీళ్ళు కాదు సార్. మీరు మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. నేను తిరిగిపోతున్నా. ఎంతమంది మగవాళ్ళతో తిరగడం చూశారు మీరు?
మీతో 3 నెలలు కాపురం చేశాను కదా! ఆ టైంలో ఎప్పుడైనా సరే మీ పక్కకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళ పక్కకు వెళ్ళి వచ్చిందిది అన్న ఫీలింగ్ మీకు కలిగిందా? వాడు ఆ తర్వాత 2, 3 సార్లు వేరే వాళ్ళతో కూడా నేను హోటల్ రూమ్‌కి వెళ్ళడం చూసాడంట. మరి మీరు చూసారా? చూస్తే ఎంతమందితో వెళ్ళడం చూసారు? అంటూ సూటిగా అతన్ని చూస్తూ ప్రశ్నించింది మేఘన. ఆ మాటలకి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయాయి. ప్లీజ్ మేఘన, అలా మాట్లాడొద్దు. ఇక్కడ, ఇక్కడ చాలా నొప్పిగా ఉంది అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకుంటూ చెప్పాడు సంజయ్. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, మీకు ఇప్పుడు ఈ మాటలన్నీ వింటూ ఉంటే నొప్పి వస్తుందేమో, కానీ అప్పుడు సంతోషంగానే అనిపించింది కదా! నా కన్నీళ్లు చూసి నవ్వుకున్నారు కదా! 3 సంవత్సరాల నుంచి ఆ నొప్పిని నేను భరిస్తూ ఉంటే మీకు చాలా హాయిగా అనిపించింది కదా! మరి సడన్‌గా నా నొప్పి మీకు సంతోషాన్ని కలిగించడం మానేసి బాధనెందుకు కలిగిస్తుంది? అప్పటికి ఇప్పటికి నాలో ఏ మార్పు రాలేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ ఇప్పుడు సడన్‌గా మీలో మార్పు వచ్చింది అంటున్నారు. మీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అసలు ఇది నిజమో? లేక ఇక్కడ కూడా నన్ను అక్కడ చేసినట్లే మోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నారో తెలీదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని నమ్మి నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. మళ్ళీ అవన్నీ కోల్పోవాలి అని నేను అనుకోవడం లేదు. ఏది ఏమైనా జరగవలసింది జరిగిపోయింది సార్. అది గతం. ఆ గతం నేర్పిన పాఠంతో జీవితాన్ని నెట్టుకుంటూ ముందుకు వస్తున్నాను. బ్రతకాలి అని లేకపోయినా సరే, బ్రతుకు ఈడ్చుకుంటూ వస్తున్నాను. దయచేసి నా జీవితంలోకి వచ్చి, ఈ జీవితం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. మీరు డబ్బున్నవారు సార్. ఎన్నిసార్లు ఎంతమందినైనా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అమ్ముడుపోవడానికి, మీకు మూడు వచ్చిన ప్రతిసారి వచ్చి మీ పక్కలో పడుకోవడానికి మేము సిద్ధంగా ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. పైగా ఇప్పుడు మీకు పెళ్లి కూడా కుదిరింది. మా మేడంకి మీరు కాబోయే భర్త. మీరు ఇలా నాతో ప్రవర్తించడం, నా చెయ్యి పట్టుకుని నన్ను పక్కకి లాగడం ఎవరైనా చూశారు అంటే, మీకు న మీకు మధ్య గొడవలు వస్తాయి. దానివల్ల మీకు జరిగే నష్టమేమీ లేదు. కానీ మీరు ఎక్కువగా కష్టపడకుండానే మరొక్కసారి ఇక్కడున్న వారి అందరి దృష్టిలో నేను బజారీ ఆడదానిలా ముద్ర వేయించుకుని ఈ ఆఫీస్ నుండి కూడా వెళ్ళిపోవలసి వస్తుంది. అది మీకు ఇష్టమైతే మరొక్కసారి ఇలా ప్రయత్నించండి. లేదు అంటే దయచేసి నాకు దూరంగా ఉండండి అని చెప్పి తన కళ్ళు తుడుచుకుని ఎప్పుడూ అలవాటైన ఫేక్ స్మైల్‌ని పెదవులపై అతికించుకుంటూ ఆ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది మేఘన. కానీ సంజయ్ మాత్రం అడుగు కూడా ముందుకి కదపలేకపోయాడు. ఆమె అన్న మాటలు అన్నీ మైండ్‌లో రివైండ్ అవుతూ ఉంటే భరించరాని బాధ మనసుకి కలుగుతుంది. ఏం చేయాలి? ఏం చేస్తే మేఘన మనసు మారుతుంది? అని అనుకుంటూ, ఆలోచించుకుంటూ ఉండిపోయాడు అతను. ఏం చేసినా సరే, అతను చేసిన తప్పు తిరిగి ఒప్పు అయ్యేలా చేయడం కష్టము అని అతనికెప్పుడు అర్థమవుతుందో ఏంటో. వాట్ ఈస్ దిస్ మేఘన? నువ్వు రిజైన్ చేయడమేమిటి? నువ్వు ఆఫీస్‌లో జాయిన్ అయ్యి 3 మంత్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వడం లేదు. అప్పుడే రిజైన్ చేస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? సీరియస్‌గా ఆమెను చూస్తూ అడిగింది ఆకాంక్ష. అది కాదు మేడం. ముందు ఇక్కడ సెటిల్ అయిపోదామని వచ్చాను. కానీ ఈ సిటీ ఎందుకో నాకు సరిగ్గా పడడం లేదు మేడం. ఉండలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. అందుకే ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో సారీ మేడం. ప్లీజ్ నా రిజిగ్నేషన్‌ని యాక్సెప్ట్ చేయండి అంటూ చెప్పింది మేఘన. కుదరదు మేఘన. నీకు జాయిన్ అయ్యే ముందే చెప్పాను. నా దగ్గర ఎక్కువ కాలం ఎవరు పని చెయ్యరు. 1 సంవత్సరంలోనే అందరూ వెళ్ళిపోతున్నారు. అందుకనే నువ్వు నాకు బాండ్ రాసి ఇవ్వాలి అని. దానికి ఒప్పుకుని నువ్వు నాకు 3 ఇయర్స్‌కి బాండ్ రాసిచ్చావు. కాబట్టి చచ్చినట్టు ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు నువ్విక్కడే పని చెయ్యాలి. కాదు కుదరదు అంటే ఒప్పుకునేది లేదు అంటూ తన నిర్ణయం చెప్పింది ఆకాంక్ష.
ఆ మాటతో ఇంకేమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి తన ముందు సంజయ్ కనిపించాడు. సీరియస్గా అతని వైపే చూస్తూ, ఇదంతా నీ వల్లే. నువ్వు కనుక ఈ మేడం జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నేనసలు ఈ కంపెనీ వదిలి వెళ్ళిపోవాలనుకునేదాన్నే కాదు. నువ్వు ఉన్న చోట ఒక్క నిమిషం కూడా ఉండాలి అంటే నా మనసు అస్సలు అంగీకరించడం లేదు అని మనసులో అనుకుంటూ అతని వైపు అలా కోపం నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది ఆమె. అతను రావడం చూసి, అయిపోయిందా కంపెనీ విజిట్ అంటూ అడిగింది ఆకాంక్ష. ఆ మాటతో, నువ్వు ఎంతగా తప్పించుకోవాలి అనుకున్నా, నా తప్పులను ఎంతగా ఎత్తి నాకు చూపించాలి అనుకున్నా కూడా నేను నిన్ను వదిలిపెట్టలేను మేఘన. నువ్వు నా దానివి అని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. అందుకే నా మనసులో ఇప్పటి వరకు వేరే వారి వైపు చూడలేదు, వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నా మనసు నీకే ఫిక్స్ అయిపోయింది. నీ స్థానంలో మరొకరు పొరపాటును కూడా రారు, రానివ్వను కూడా. ఎలా అయినా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని మనసులో అనుకుని, విజిట్ అయితే అయిపోయింది, కానీ ప్రపోజల్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటూ వెళ్ళి ఆమె ముందు ఉన్న చైర్లో కూర్చున్నాడు సంజయ్. ప్రపోజల్ ఏంటి అంటే, అది కొంపతీసి స్టాఫ్ అందరి ముందు నాకు ప్రపోజ్ చేద్దామని ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి నువ్వు? క్యూరియాసిటీగా అడిగింది ఆకాంక్ష. నీ బొంద, జీవితంలో జరగని వాటి గురించి ఎక్కువగా కలలు కనడం నీకు అలవాటు అనుకుంటే బాగా ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నావు అని మనసులో ఆమెని తిట్టుకుంటూ, దానికి ఇంకా టైం ఉంది. నా ప్రపోజల్ దాని గురించి కాదు, బిజినెస్ గురించి. నేను నీతో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అంటూ ప్రపోజల్ పెట్టాడు సంజయ్. ఆ మాటతో ఆకాంక్ష ఆలోచనలో పడితే మేఘన నెత్తి మీద పిడుగు వచ్చి పడినట్లయింది. అయినా కూడా ఆ పిడిగిని కొంచెం లైట్ తీసుకుంటూ, సచ్చినోడా, కావాలని చేస్తున్నావు కదా, నన్ను ఇంకా ఇంకా ఏడిపించాలనే కదా ఇదంతా చేస్తున్నావు నువ్వు. నువ్వు ప్రపోజల్ పెట్టినంత మాత్రాన మా మెంటల్ మేడం ఒప్పేసుకుంటుంది అనుకుంటున్నావా? అసలే దానికి కొంచెం తెక్కెక్కువ. నువ్వు ఇలా చేస్తున్నది తన ఆస్తి కొట్టేయడానికి అని అనుకున్న ఆ తిక్కల్ది పొరపాటును కూడా నీకు ఆ అవకాశం ఇవ్వదు అని మనసులో అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా ఆకాంక్ష చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంది మేఘన. బిజినెస్ కలిసి చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటి? నాతో కలిసి ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అలా నా మనసు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఆ మనసులో తనకి ఒక స్థానం కల్పించుకోవాలి అనుకుంటున్నాడు. అంతే కదా! అలా అయితే అది మంచిదే కదా! అయినా ఇప్పుడు ఈ బిజినెస్ పేరుతో నేను అంటే ఏంటో, నా టాలెంట్ అంటే ఏంటో చూపించి వాడి మెడలో ఒక చైన్ వేసి నోరు పైకి ఎత్తకుండా నా కాళ్ళ దగ్గర కట్టేసుకున్నాను అంటే ఇంకా రాజ్యం మొత్తం నాదే అవుతుంది. వాడి బిజినెస్‌కి, నా బిజినెస్‌కి ఏకైక మహారాణిని నేనే అవుతాను. సో, ఇందులో నాకు వచ్చే లాభమే తప్ప నష్టమేమి ఉండదులే అని మనసులో అనుకుని, అదేంటి సంజయ్ అలా అడుగుతావు? మనకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అంటే సగం పెళ్లి అయిపోయినట్లే కదా! అంటే దాని అర్థమేమిటి? నువ్వు నేను వేరు వేరు కాదు, ఒకటే అని కదా! సో, నీ బిజినెస్, నా బిజినెస్ అని వేరు వేరుగా ఏమీ ఉండదు. ఇకపై అంతా మన బిజినెస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచే 2 బిజినెస్‌లు మనిద్దరం కలిపి హ్యాండిల్ చేద్దాం. ఏమంటావ్? అంటూ మాట ఇచ్చేసింది ఆకాంక్ష. ఆ మాటతో సంజయ్ పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరితే మేఘన కళ్ళు ఒక్కసారిగా తిరిగాయి. దేవుడా! పోతాను అంటున్న నన్ను వదిలిపెట్టదు, వస్తాను అంటున్న వాడిని రాకుండా ఆపదు. దీని తింగరితనంతో దీని కొంపకి ఇదే నిప్పు పెట్టుకుంటుంది. అది అర్థం కావడం లేదు మెంటల్ దానికి. వాడసలే మాయగాడు, మాటలతో మాయ చేస్తాడు. ఏం చేస్తున్నాడో అర్థం చేసుకునే లోపలే నీ కొంపతో పాటు నా కొంప కూడా ముంచిపోతాడు అని మనసులో అనుకుంటూ ఉంది మేఘన. అతని మాటలు విని కదలకుండా బొమ్మలా నిలబడిపోయిన ఆమెను చూసి, ఏంటి మేఘన, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి వర్క్ కంప్లీట్ చేయి అంది ఆకాంక్ష.
అది కాదు మేడం. ఒక్కసారి నా రిజిగ్నేషన్ అని మళ్ళీ మేఘన మొదటికి రావడంతో కోపంగా ఆమె వైపు చూసి, నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు అంది ఆకాంక్ష. అంటే రిజైన్ చేసి వెళ్ళిపోయి నా నుంచి తప్పించేసుకుందాం అని ఆలోచిస్తున్నావా? నీకు అంత సీన్ లేదమ్మా అని అనుకుంటూ, నువ్వెందుకు ఆకాంక్ష అంత శ్రమ తీసుకోవడం? నేనున్నాను కదా. నేను తనకి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్తాను అని ఆమెకి చెప్పి మేఘన వైపు తిరిగి ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుతూ కొంటెగా కన్ను కొట్టి ఆమె చేతిలో ఉన్న ఆ లెటర్ తీసుకుని అది చింపి ముక్కలు చేస్తూ, చూడండి మిసెస్ మేఘన, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే నా పర్మిషన్ కావాలి. అది ఈ జీవితంలో మీకు దొరకదు. మిమ్మల్ని జీవితాంతం ఇక్కడ కట్టి పడేస్తాను అంటూ తన గుండె మీద చెయ్యి వేసి ఆమెకి చూపిస్తూ, ఇక్కడి నుంచి విడుదల లభిస్తుంది అని మీరు పొరపాటును కూడా అనుకోకండి. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఉండేలాగా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఇప్పటి నుంచి మా 2 కంపెనీలు కలిసే పనిచేస్తాయి అని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చెప్పి, అలానే నాకు కూడా పర్సనల్ అవ్వడానికి ఫిక్స్ అయిపోండి అన్నాడు సంజయ్. ఆ మాటతో తల ఎత్తి అతని వైపు కోపంగా చూసింది మేఘన. చిలిపిగా ఆమెను చూస్తూ తన పెదాలను సున్నాలా చుట్టి ఒక ముద్దు గాలిలోనే ఆమెకిచ్చి, పర్సనల్ సెక్రటరీ, ఇక మీద నాకు కూడా మీరు పర్సనల్ సెక్రటరీ, గుర్తుంచుకోండి అన్నాడు అతను. అతను మేఘన వైపు తిరిగి ఉండడంతో అతని చేతలు అతని వెనక ఉన్న ఆకాంక్షకి కనిపించడం లేదు. అతను ఇక్కడా అని తన గుండె వైపు చూపిస్తే ఆమె ఇక్కడా అన్న పదాన్ని తన ఆఫీస్ అనుకుని లైట్ తీసుకుంది. ఆకాంక్ష ఉండడంతో మేఘన కూడా ఏం మాట్లాడలేకపోయింది. అలాగే సార్, ఎలా విడుదల దొరకదో నేను చూస్తాను అని కోపంగా అంటూ బయటికి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి ఆకాంక్ష వైపు చూసి, మేడం, మీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కదా, మరి మీ పెళ్ళెప్పుడు అంటూ అడిగింది మేఘన. ఆ ప్రశ్నతో సూటిగా ఆమె వైపు చూస్తూ, ఇప్పుడు మా పెళ్లి గురించి నీకెందుకు అంది ఆకాంక్ష. ఏదో ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి నా నెత్తి మీద అమాంతం పడేయాలి కదా, అందుకు అని చిన్నగా గొనిగాడు సంజయ్. అతని వైపు వంకరగా చూస్తూ, అంటే మేడం, అది ఒక నెల రోజులు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి, ఆ తర్వాత పెద్దగా ముహూర్తాలు లేవు అని నిన్న ఏదో విషయం గురించి పంతులు గారిని కలవడానికి వెళితే అడిగితే ఆయన చెప్పారు. సో ఈ నెల లోపల మీ పెళ్ళి ఉంటుంది అనుకుంటున్నాను. ఆ విషయం మీరు చెప్తే మీ షెడ్యూల్ అడ్జస్ట్ చేయాలి కదా. పైగా మీకు కాబోయే మీ వారు కూడా ఇక్కడికే వచ్చేశారు. ఇకపై ఆయన గురించి కూడా నేనే పట్టించుకోవాలి కదా. అందుకే అడుగుతున్నాను. తప్పుగా అనుకోకండి అంది మేఘన. తప్పుగా అనుకోవడం ఏమిటే? పూర్తిగా ఇరికించేసి, అసలే దీనికి మూడు వచ్చింది అంటే ముందు ఉన్నది మూఢమైనా సరే పట్టించుకోదు. వెంటనే పెళ్లి కావాలి అని ఒంటి కాలు మీద కూర్చుంటుంది. అలాంటి దాన్ని కెలికావు కదే, నా మీద నీకున్న కోపం మంటడిపోను అని మనసులో అనుకుని, పెళ్ళి ఇప్పుడప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే, నువ్వెక్కువగా హారాట పడిపోకు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు సంజయ్. ఎందుకు సంజు అంత టైం? తను చెప్తుంది కదా ముహూర్తాలు లేవు అని. కాబట్టి రేపో ఎల్లుండో మంచి ముహూర్తం చూసి ఈ 2 రోజుల్లో కానిచ్చేద్దాం అంది ఆకాంక్ష. ఏంటి కానిచ్చేసేది నీ తద్దినం? ఈ మధ్యన కొత్తగా ఒక సెక్షన్ వచ్చిందంట. ఆ సెక్షన్ ప్రకారం మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే కేసు ఆ భర్త మీద కాకుండా ఆ పెళ్లి చేసుకున్న రెండో భార్య మీద వేస్తున్నారట. ఆ సెక్షన్లో నువ్వు గనక అరెస్ట్ అయ్యావు అంటే నీ ఆస్తి మొత్తం అయ్యి అప్పుల పాలైపోతావు అని తిట్టుకుంటూ, పెళ్ళంటే మాటలా, చాలా పనులుంటాయి. ఆ పనులన్నీ 1-2 రోజుల్లో అసలవ్వవు.
అయినా మా బంధువులు చాలా మ చాలా చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళందరూ రావాలి అంటే ఇప్పటికిప్పుడు అవ్వదు. అందుకే ఎంగేజ్‌మెంట్ నేను చాలా సింపుల్‌గా జరిపించేశాను. కానీ పెళ్లి అంత సింపుల్‌గా జరగదు. నేను మనసు పడి ఇష్టంగా పెళ్లి చేసుకునే అమ్మాయిని అందరికీ చూపించి, అందరి ముందు తనే నా భార్య అని చెప్పి మరి ఆ అమ్మాయి మెడలో చాలా ఇష్టంగా తాళి కడతాను. అలా కట్టడానికి కొంచెం అయితే సమయం పడుతుంది అన్నాడు సంజయ్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అతను చెప్పిన దానికి ఆకాంక్ష ఒప్పుకుంటుందా? వాళ్ళ పెళ్లి త్వరగానే జరగాలి అని మేఘన ఎందుకు కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి.